హాయ్ అండి. అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఏపీ హిస్టరీ అనేటటువంటి ఒక సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా మొత్తం మనకి సిలబస్‌లో మెన్షన్ చేసినటువంటి 5 యూనిట్స్‌లో ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆంధ్రుల యొక్క చారిత్రక పూర్వయుగం అనేటువంటి కాన్సెప్ట్‌ని మనము కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూడాల్సినటువంటిది ఫస్ట్ యూనిట్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఎవ్రీ టైమ్, ఎవ్రీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్‌లో గూడా అత్యధిక మార్కులు తెచ్చిపెట్టేటటువంటి ఏరియా ఏదంటే, ఈ శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్ అండి. సో, అట్లాంటి చాప్టర్‌ను మనం ఈ రోజు నుంచి గూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నేనెందుకు కొన్ని చాప్టర్స్ పైన ఎక్కువ స్ట్రెస్ జేస్తానంటే, మనం చదవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని చాప్టర్‌కి సంబంధించి ఎక్కువుంటుంది. యాస్ వెల్ యాస్ మనం చదివినటువంటి ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఎంతైతే ఇన్ఫర్మేషన్ చదువుతామో, దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ కూడా అంతే ఎక్కువ రావడం జరుగుతుందండి. మీరు గత ప్రశ్నాపత్రాలని ఏ ప్రశ్నాపత్రాన్ని ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి అంటే అది స్టేట్ బైఫర్కేషన్ జరగక ముందు పేపర్స్ గావచ్చు, జరిగిన తర్వాత అంటే ఆఫ్టర్ 2014 తర్వాత మన ఎక్కువేం జరగలేదు. 2016 అనుకుంటాను. 2016 నోటిఫికేషన్ 18లో జరిగింది అదొకటి. నెక్స్ట్ 2019 ఒకటి. మరలా రీసెంట్‌గా మనకి 2023. ఈ 8, 10 ఇయర్స్‌లో ఒక 3 ఎగ్జామ్‌లు మాత్రమే జరిగాయి. అవి గావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి పేపర్స్ గావచ్చు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేవలం అంటే ఓన్లీ శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్ నుంచే మనకి మినిమమ్ మనకి 7-8 క్వెషన్స్ రావడం జరుగుతుందండి. నేను చెప్తుందేంటంటే మినిమమ్. మాక్సిమం అనేది 10 దాటొచ్చినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. బట్ లాస్ట్ టైమ్ 2025 జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి కేవలము 5 ప్రశ్నలు అడగడం జరిగిందండి. బట్ లాస్ట్ టైమ్ 5 అడిగాడు కదా అని చెప్పేసి నెక్స్ట్ టైము 5 అడుగుతాడని చెప్పేసి తక్కువ చదవడం అనేది అది మూర్ఖత్వం అవుతుంది. తప్పనిసరిగా ఎవ్రీ టైమ్ నేనెప్పుడు చెప్తా ఉంటాను. సిలబస్‌లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ మొత్తాన్ని చదవడం ఒక ఎత్తయితే, ఆ సిలబస్‌లో ఎగ్జామినర్ యొక్క పల్స్‌ని పసిగడుతూ ఎగ్జామినర్ పల్స్ ఎట్లా మనకు అర్థమవుతుంది? గత ప్రశ్నాపత్రాల్లో సిలబస్‌లో మెన్షన్ చేసినటువంటి ఏ చాప్టర్స్ నుంచి అత్యధిక ప్రశ్నలనేవి ఎగ్జామినర్ అనేవాడు ఇస్తున్నాడు. అలాంటి వాటిని ప్రతి సబ్జెక్ట్‌కి గూడా అది వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ పాలిటీ ఆర్ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఏ సబ్జెక్ట్ అయినా సరే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్‌ని ఎక్కువగా స్ట్రెస్ చేసి ఎక్కువ మార్కులు ఇస్తా ఉంటాడండి. అట్లా మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి మెన్షన్ చేసినటువంటి మొత్తం 5 యూనిట్స్‌లో అత్యధిక ప్రశ్నలు వచ్చేటటువంటి ఏరియాస్ నేను ఆల్రెడీ మీకు ఓరియంటేషన్ సెషన్‌లో గూడా అదే విషయం జెప్పాను. ఏమిటండి? ఒకటవది ఈ రోజు నుంచి మనం మాట్లాడుకోబోతున్నటువంటి శాతవాహన సామ్రాజ్యం నుంచి అత్యధిక ప్రశ్నలనేవి రావడం జరుగుతుందండి. దాని తర్వాత ఇదే అంటే దీన్ని మనం ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అని జెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్రలో భాగంగా శాతవాహనుల నుంచి అత్యధిక ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి తూర్పు చాళుక్యులనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడతాం. ఇదే ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో. అది చాలా సుదీర్ఘంగా మాట్లాడుకోవాలి. శాతవాహనులనే అది గూడా మనకి ఎక్కువ మంది రాజులు రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ గూడా చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలి. అంటే అది మనకి సామాజిక చరిత్ర కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, పరిపాలన విధానం అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కావచ్చు, పొలిటికల్ హిస్టరీ గావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. చిత్రలేఖనం గావచ్చు అదంతా గూడా. తూర్పు చాళుక్యుల్లో గూడా. అది మనం ఆ ఏరియాని అబ్జర్వ్ జేయాలి. అంటే ఇక్కడ ఏన్షియంట్‌కి సంబంధించి శాతవాహనులు, అలానే విష్ణుకుండినులు మధ్యలో ఒక చిన్న చాప్టర్ ఉంటుంది. విష్ణుకుండినులు, అలానే తూర్పు చాళుక్యులు. ఈ ఏరియాస్‌ని మనం చాలా ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలండి. ఇంకా విష్ణుకుండినులు మనం కొంతసేపు పక్కన పెడితే, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు పక్కన పెడితే, ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో అత్యధిక మార్కులు అంటే సుమారు ఈ 2 చాప్టర్‌లని గనుక మనము కోరిలేట్ జేస్తే అంటే శాతవాహనులు, అలానే తూర్పు చాళుక్యులు ఈ 2 చాప్టర్‌లు గనుక కలిపితే మనకి 15-20 మార్క్స్ అనేవి ఈ 2 చాప్టర్‌ల నుంచే రావడం జరుగుతుందండి. అంత ఇంపార్టెంటు ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో. ఇంకా మిడీవల్ ఏపీ హిస్టరీకెళ్ళామా, మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రలోనికి వెళ్ళామంటే, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం ఈ 2 కూడా జెమ్స్ అండి. అత్యధిక ప్రశ్నలు గత ప్రశ్నాపత్రాలు అందుకే నేను పీవైక్యూస్ అధ్యయనం చేయమని చెప్తా ఉంటాను. కాకతీయ సామ్రాజ్యము, అలాగే విజయనగర సామ్రాజ్యంలో అందులో విజయనగర సామ్రాజ్యంలో మరలా ఏ ఏరియాస్ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేయమని జెప్పాను నేను ఓరియంటేషన్‌లో జెప్పాను. ఏమిటండి? విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సాహిత్యం కావచ్చు, వారి పరిపాలన విధానం కావచ్చు, దాని దగ్గర నుంచి ఎక్కువగా ప్రశ్నలిస్తా ఉంటాడు. ఇందులో ఓవరాల్ అంటే మరి మనకి మోడర్న్ హిస్టరీ ఇంక మనం ఎలానో మొత్తం మోడర్న్ హిస్టరీ స్టార్టింగ్ నుంచి అంటే ఆంధ్ర ప్రాంతంలోనికి ఈ యొక్క యూరోపియన్‌లు వచ్చినప్పటి నుంచి గూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేంత వరకు గూడా అంటే 2014 టు ఆహ్, ఏమిటండి 2014 నుంచి జరిగిన 1954 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేంత వరకు 1954-2014 మధ్య జరిగినటువంటి సంఘటనలనే కాన్సెప్ట్‌ని మనకు సెపరేట్‌గా మెన్షన్ చేశారు కదా! అక్కడి వరకు మోడర్న్ హిస్టరీ అనేది మనం ఎట్లానో మాట్లాడుకుంటాం. బట్ ఈ ఏన్షియంట్ మిడివల్ హిస్టరీలో ఇన్ని సామ్రాజ్యాలు, ఇన్ని డైనస్టీలు, ఇన్ని లెసన్స్ అనేవి మనకొస్తాయి గదా! అందులో కాన్సంట్రేట్ చేయాల్సినటువంటి కొన్ని వేళ్ళ మీద లెక్కబెట్టేటటువంటి అత్యధిక మార్కులు తెచ్చిపెట్టేటటువంటి ఏరియాస్ ఏమిటంటే నేనెప్పుడు గూడా చెప్తా ఉంటాను. శాతవాహనులు, తూర్పు చాళుక్యులు ఇది ఏన్షియంట్‌కి సంబంధించి. మిడివల్‌కెళ్తే కాకతీయులు, అందులోనూ చూసుకుంటే అంటే ఇంకొంచెం అంటే కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం అంత ఇంపార్టెంట్ కానప్పటికి కూడా ప్రతిసారి కూడా 4-5 ప్రశ్నలొచ్చేటటువంటి రెడ్డి రాజులు. ఈ 5 చాప్టర్స్ పైన కూడా చాలా, చాలా, చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది మనం జేయాలి. మరలా చెప్తున్నాను చూడండి. శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయాస్, రెడ్డి రాజులు, అలాగే విజయనగర సామ్రాజ్యం. ఈ 5 గూడా తప్పనిసరిగా ప్రతి చాప్టర్ నుంచి గూడా ఎవ్రీ టైమ్ మనకి 5 ప్రశ్నలకు అవతలే గాని, ఇవతల ఎప్పుడు గూడా తక్కువ ఎప్పుడు గూడా రాలేదండి. అంత ఇంపార్టెంట్. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ మార్క్ మనకి ఇంపార్టెంట్ గాబట్టి, కొన్ని చాప్టర్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ మనం చేయాలి గాబట్టి, ఆ పర్టిక్యులర్ చాప్టర్స్ వచ్చేటప్పుడు నేను ఎక్కువగా స్ట్రెస్ జేస్తా ఉంటాను. ఆ స్ట్రెస్ జేసేటటువంటి టాపిక్స్‌లో, లెసన్స్‌లో శాతవాహన సామ్రాజ్యం అనేది ఒకటండి. సో, అటువంటి శాతవాహన సామ్రాజ్యం గురించి ఈ రోజు నుంచి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే మరి ఈ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి లెసన్‌లను కడుగుబెట్టే ముందు, మనం మొదటిగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ప్రైమరీ పాయింట్ ఏమిటంటే, ఏ సామ్రాజ్యమైనా సరే ఎట్లా ఉద్భవించింది? ఎలా ఒక సామ్రాజ్యం అనేది ఫార్మ్ అయింది అనేది మనం మొదట మాట్లాడుకోవాలండి. మరి ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరాలనే కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఈ మౌర్యుల కింద శాతవాహనులనేవారు సామంతులుగా ఉండేవారంట. సామంతులుగా ఉంటూ అశోకుడనేవాడు ఎప్పుడైతే తన యొక్క అంటే అశోకుడు మరణం తర్వాత ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యం అనేది బలహీనపడిందో, ఇక్కడ దక్షిణ భారతదేశంలో వారి కింద సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులనేవారు ఒక స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించారట అనేటటువంటి ఒక చిన్న ముక్కని మాత్రమే మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బ్రీఫ్‌గా మాట్లాడుకోలే. బట్ ఇప్పుడు మనం శాతవాహన సామ్రాజ్యం అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి చాప్టర్‌ని ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోవాలి కాబట్టి, సో, మొదట మనకి పునాది అనేది ఎంత బాగా ఉంటే, ఆ తర్వాత మనం బిల్డింగ్ అనేది అంత గొప్పగా మనం నిర్మించొచ్చు. అందుకే నేను ఏదైనా సరే స్టార్టింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఒక సామ్రాజ్యం అనేది ఎట్లా ఫార్మ్ అయిందో తెలిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల గురించి మనం ఎలానో వరుసగా ఒక గొలుసల్లినట్టు మనం వరుసగా మాట్లాడుకుంటాం. బట్ ప్రారంభం మాత్రం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన కూడా గతంలో ప్రశ్నలొచ్చాయి. అందుకే నేనిక్కడ స్పెషల్‌గా మాట్లాడుతా ఉన్నాను. సో, మనం మొదటగా చూడాల్సిందేంటంటే శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్‌లోనికి వెళ్ళే ముందు అసలు శాతవాహన సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఏర్పడింది అనేది మనం మాట్లాడుకుందామండి. మరి శాతవాహన సామ్రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అనేది మనం మాట్లాడుకోవాలంటే, మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఆబ్వియస్‌లీ మౌర్యుల గురించి మాట్లాడుకోవాలండి. మౌర్యన్ ఎంపైర్ గురించి, మౌర్యన్ డైనస్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి మౌర్యుల గురించి మాట్లాడుకోవాలంటే మరి మనం దేని గురించి మాట్లాడుకోవాలి? మగధ సామ్రాజ్యం గురించి మాట్లాడుకోవాలి. మగధ డైనస్టీ. మరి మగధ డైనస్టీ గురించి మాట్లాడాలంటే మరి మనం దేని గురించి మాట్లాడుకోవాలండి? షోడశ మహాజనపదాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమిటండి? షోడశ మహాజనపదాలు. మరి షోడశ మహాజనపదాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? బుద్ధుడు పుట్టినటువంటి కాలం, బుద్ధుని కాలము క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నాటికి వెళ్ళాలండి. సో, ఇదంతా గూడా ఒక చైన్ రియాక్షన్ లాంటిదనమాట. ఒకటి మాట్లాడుకుంటేనే ఇంకొక పాయింట్ మనకొస్తుంది. సో, అందుకే శాతవాహన సామ్రాజ్యం ఎలా ఏర్పడింది అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడాలంటే ముందు ఎక్కడికెళ్ళాలండి మనము? క్రీస్తు పూర్వము 6వ శతాబ్దానికి వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే భారతదేశ చరిత్రలోనే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే మనకి గణతంత్ర రాజ్యాలనేవి ఏర్పడ్డాయి. మరి ఆ గణతంత్ర రాజ్యాల్లో భాగంగా మనం వాటికి పెట్టినటువంటి పేరే అంటే ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలము. దీన్నే మనం బుద్ధుని కాలము అని చెప్పేసి చెప్తా ఉంటాము. దీన్నే మనము సెకండ్ దాన్నేమంటాం పట్టణీకరణ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే దీన్ని అర్బనైజేషన్. సెకండ్ అర్బనైజేషన్ పీరియడ్ అని దేన్నంటామండి? చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్ అనేది. సెకండ్ అర్బనైజేషన్ అనే పీరియడ్‌ని మనం ఏ టైమ్ పీరియడ్‌ని పిలుస్తామంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని పిలవడం జరుగుతుందండి. ఎందుకు దీన్ని సెకండ్ అర్బనైజేషన్ అంటామంటే, ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలంలోనే షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటి? షోడశ మహాజనపదాలంటే ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. షోడశ అంటే షో అంటే 6, దశ అంటే 10. అంటే 6+10 ఎంత మనకి మొత్తం 16. సో, ఇట్లా మొత్తం 16 మహాజనపదాస్ అనేవి ఏర్పడ్డాయి. సో, అందుకే అంటే ఇవన్నీ గూడా ఒక రకంగా చెప్పాలంటే డైనస్టీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. చిన్న చిన్న సామ్రాజ్యాలు అని చెప్పేసి చెప్పవచ్చును.
మరి ఈ మొత్తం 16 మహాజనపదాల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపదం ఏమిటంటే మగధ సామ్రాజ్యం అండి. ఏమీ లేదండి, ఇదంతా కూడా మనము ఇండియన్ హిస్టరీలో మనం చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ మనకి శాతవాహన సామ్రాజ్యం ఎట్లా ఫార్మ్ అయిందో దానికి గావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకుంటాం. పైపైన మాట్లాడతాం ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ఇక్కడ ఏపీ హిస్టరీ. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది మౌర్యన్ డైనస్టీ ఆర్ ఎనీ అదర్ ఇండియన్ హిస్టరీ. మనం మాట్లాడుతున్నది ఏపీ హిస్టరీ, శాతవాహన సామ్రాజ్యం కాబట్టి మనం ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుందాం. ఓకే. సో ఈ షోడశ మహాజనపదాల్లో అంటే ఈ 16 మహాజనపదాలు కూడా ఈ భారతదేశంలో ఎవరు మనము ఏకఛత్రాధిపత్యం వహించాలని చెప్పేసి 16 జనపదాలు కూడా ఒకదానికొకటి తన్నుకు తెచ్చాయి. ఇంకా ఫైనల్‌గా ఈ 16 జనపదాల్లో కూడా అన్ని రకాలుగా కలిసొచ్చి ఫైనల్‌గా నెగ్గినటువంటి సామ్రాజ్యం ఏమిటంటే మగధ సామ్రాజ్యం. మీకు తెలుసు ఇండియన్ మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాము. యాస్ వెల్ యాస్ ఏపీ మోడర్న్ హిస్టరీలో కూడా మనం మాట్లాడుకుంటాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేటువంటి కాన్సెప్ట్‌లో భాగంగా అంటే యూరోపియన్స్ అనేవారు మన భారతదేశంలోకొచ్చారు. అందులో భాగంగా డచ్ వారు, డెన్మార్క్ వారు, బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు అని చెప్పేసి ఇలా మనం ఒక 5 రకాల వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. మరి ఇందులో మనకి ఫైనల్‌గా మిగిలింది ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. వీళ్ళిద్దరి మధ్య వివిధ రకాల యుద్ధాలు జరిగాయి. ఇంకా ఫైనల్‌గా పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారిలో పోర్చుగీస్ వారిని ఓడించి బ్రిటిష్ వారు అనేవారు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఒక 2 శతాబ్దాలకు పైగా మన భారతదేశాన్ని పరిపాలించి మన భారతదేశ సంపదను మొత్తాన్ని దోచుకుపోయారని చెప్పేసి చెప్పామా లేదా? సో ఇట్లా సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం యుద్ధాలనేవి అనివార్యంగా వస్తా ఉంటాయి. అట్లా ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో స్థాపించబడినటువంటి 16 మహాజనపదాల్లో భారతదేశం మొత్తం మీద ఎవరు మనం అంటే ఈ 16లో ఎవరు ఏకఛత్రాధిపత్యం వహించాలి, మోనోపోలీ ఎవరు వహించాలనే దానిపైన యుద్ధాలు జరిగి ఫైనల్‌గా నెగ్గినటువంటి సామ్రాజ్యమే ఏమిటంటే మగధ సామ్రాజ్యం అనేటువంటి విషయాన్ని మీరిక్కడ గుర్తుంచుకోండి. అయితే ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలేమిటంటే మొత్తం 4 వంశాలండి. ఇండియన్ హిస్టరీలో ఇది మాట్లాడుకుంటాం. బట్ బేసిక్‌గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ చెప్తాను చూడండి. ఒకటవది బృహద్రథ వంశము అనేటువంటి వంశం పరిపాలించడం జరిగింది. రెండవది హర్యంక వంశం అనే వంశం పరిపాలించడం జరిగింది. మూడవది బృహద్రథ వంశం, హర్యంక వంశం, మూడవది శిశునాగ వంశం, నాలుగవదొచ్చేసి ఫైనల్‌గా మనం చూడాల్సినటువంటి వంశం ఏమిటంటే నంద వంశము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఈ 4 వంశాలు గూడా పరిపాలించాయండి. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలేమిటంటే 4. బృహద్రథ వంశం, హర్యంక వంశం, శిశునాగ వంశం, నంద వంశము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో ఈ నంద వంశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే ధననందుడు అని చెప్పేసి చెప్తా ఉంటామండి. ఈ ధననందుడు ఎవరైతే ఉంటారో ఈ ధననందుడు ఒక వ్యక్తిని అవమానపరచడం అనేది జరుగుతుంది. అంటే సభ జరుగుతున్న సమయంలో అందరూ సభ జరుగుతుందంటే మరి ఆబ్వియస్లీ మనకి మంత్రి పరిషత్తు, హంగామా అంతా కూడా ఉంటుంది. సభ అంటే మీకు తెలిసిందే. ఆ సభ మధ్యలో ఈ కౌటిల్యుడు ఎవరైతే అంటామో మనము అర్థశాస్త్రాన్ని రచించినటువంటి కౌటిల్యుడు. అతన్నే మనము చాణక్యుడు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుందండి. మరి ఈ చాణక్యుడు లేదా కౌటిల్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని ఈ ధననందుడు అనేవాడు అవమానపరిచాడని, ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఎలానైనా సరే ఈ ధననందుడికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి ఈ కౌటిల్యుడు అనేవాడు చంద్రగుప్త మౌర్యుడు అయినటువంటి వ్యక్తితో కలిసి ఎవరండి? చంద్రగుప్త మౌర్యుడు అనే వ్యక్తితో కలిసి ధననందుడిని ఓడించడం అనేది జరుగుతుందండి. సో, ధననందుడు ఒకవైపు, చాణక్యుడు లేదా కౌటిల్యుడు మరియు చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు ఒకవైపు. ఈ 2 కూటమిలకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ధననందుడిని అనేవాడిని లేపేసి ఏ సామ్రాజ్యాన్ని స్థాపించారయ్యా అంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, ఇది మనకి బేసిక్‌గా మౌర్య సామ్రాజ్యం అనేది ఎట్లా ఫార్మ్ అయింది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంటు. సో, ఈ మౌర్య సామ్రాజ్యాన్ని మనకి బేసిక్‌గా పరిపాలించినటువంటి వ్యక్తులెవరు? మొదటగా చాణక్యుడి సహాయంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరన్నాం? చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పేసి చెప్పిన్నాం. ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడే ఎవరంటే బిందుసారుడండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. బిందుసారుడు వేరు, బింబిసారుడు వేరు. అది ఆబ్వియస్‌లీ మనకిక్కడ అవసరం లేదు. బట్ చెప్తా ఉన్నాను. బింబిసారుడు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది మొత్తం 4 వంశాలని. బృహద్రజ వంశం, హర్యంక వంశం, శిశునాగ వంశం, నంద వంశం. అందులో రెండో వంశం ఉంది చూసారా? హర్యంక వంశం. ఆ హర్యంక వంశంలోనే మనకి బింబిసారుడు, అజాతశత్రువు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, బింబిసారుడు, అజాతశత్రువు వచ్చేది హర్యంక వంశంలో. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది మౌర్య సామ్రాజ్యంలో బిందుసారుడు. సో, బిందుసారుడు ఈస్ నథింగ్ బట్ చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడే బిందుసారుడు. ఈ బిందుసారుడు యొక్క కుమారుడే ద గ్రేట్ అశోక అండి. అశోకుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇదంతా కూడా ఇండియన్ హిస్టరీ అంటున్నారు? ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారంటే,
మీకు తెలుసు ఈ మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి సామ్రాజ్యాలను వేళ్ళపై లెక్కబెడితే అందులో మొట్టమొదటిగా వచ్చేటటువంటి ప్రప్రథమ సామ్రాజ్యం ఏమిటంటే మౌర్య సామ్రాజ్యం అండి. భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించారు. మరి అందులోనూ చంద్రగుప్త మౌర్యుడి టైం పీరియడ్‌లోనే భారతదేశం మొత్తాన్ని ఒక వరకు ఏకం చేశాడు. ఒక గొప్ప రాజు చంద్రగుప్త మౌర్యుడు. అందులో భాగంగా చంద్రగుప్త మౌర్యుడి టైం పీరియడ్‌లోనే మన ఆంధ్ర ప్రాంతాన్ని జయించినట్టు మనకి చాలా చారిత్రక ఆధారాలనేవి లభిస్తున్నాయి. అది లిటరరీ సోర్సెస్ గావచ్చు, ఇన్‌స్క్రిప్షన్స్ గావచ్చు, కాయిన్స్ గావచ్చు, అదే విధంగా చరిత్రకారులు గావచ్చు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి కవులు గావచ్చు మనకి తెలియజేస్తా ఉన్నారు. ఓకేనండి. బట్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే ఆంధ్ర ప్రాంతాన్ని జయించినట్టు మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నప్పటికీ కూడా, అశోకుడి కాలంలోనే ఆంధ్ర ప్రాంతం పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు అనే విషయం మనకి చాలా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. వాటి గురించి మనం మాట్లాడదాం. సో, మొదట చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే ఆంధ్ర ప్రాంతం అనేది మౌర్య సామ్రాజ్యంలోనికి భాగంగా వెళ్ళింది అని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ శాతవాహనులు ఎవరైతే ఉంటారో, ఈ శాతవాహనులనేవారు కోఆర్డినేట్స్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ. అంటే దాన్ని మనము తెలుగులో ఏమంటామంటే సామంతులు అని చెప్తా ఉంటాం. ఇంగ్లీష్‌లో ఆ వర్డ్‌నే మనము కోఆర్డినేట్స్ అని చెప్తా ఉంటాం. అంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నప్పుడు, ఆ పెద్ద సామ్రాజ్యాన్ని బేస్ చేసుకొని, ఆ పెద్ద సామ్రాజ్యం చెప్పినట్టుగా వింటూ వారి పరిపాలన వారు చేసుకున్నటువంటి చిన్న చిన్న సామ్రాజ్యాలని మనం ఏమంటామంటే కోఆర్డినేట్స్ లేదా సామంతులు అని చెప్తా ఉంటాం. దీన్ని మనం ప్రస్తుత కాలానికి అన్వయింపజేసుకున్నట్లయితే, ఇంత పెద్ద భారతదేశం ఉందండి. ఇంత పెద్ద భారతదేశం మొత్తాన్ని గూడా ఎక్కడో ఢిల్లీలో పార్లమెంట్‌లో కూర్చున్నటువంటి ఆ నరేంద్ర మోడీ, ఆ అమిత్ షా ఏదైతే మనకి క్యాబినెట్ ఉందో, ఆ క్యాబినెట్టే భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలన చేసేయగలదా? కుదరదండి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, ఇంత పెద్ద భారతదేశం అంటే ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని ఒక మౌర్య సామ్రాజ్యం అని అనుకోండి. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడినే ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనుకోండి. మీకు అర్థం అవ్వడం కోసం చెప్తా ఉన్నాను. సో, అర్థమైందా లేదండి? సో, ఇంత భారతదేశం మొత్తాన్ని నరేంద్ర మోడీ ఒక్కడే ఎట్లానో పరిపాలన చేయలేడో, అలానే ఈ చంద్రగుప్త మౌర్యుడనేవాడు ఇంత పెద్ద మౌర్య సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఒక్కడే పరిపాలన చేయలేడు గాబట్టి, కొంతమందిని సామంతులను పెట్టుకోవడం అనేది జరిగింది. అందులోనూ మనకి భాగంగా చంద్రగుప్త మౌర్యుడనేవాడు సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చాడు కానీ, రూలింగ్ విషయంలో అంత పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదండి. బట్ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు, బిందుసారుడి తర్వాత బిందుసారుడు కుమారుడైనటువంటి అశోకుడు ఎప్పుడైతే మనకి రూలింగ్‌లోనికి రావడం జరుగుతుందో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అశోకుడు అనేవాడు ఏం చేస్తాడంటే, ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుడు అనేటటువంటి ఒక వ్యక్తిని ఆంధ్ర ప్రాంతానికి తన యొక్క సామంత రాజుగా నియమించుకోవడం అనేది జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అంటే బేసిక్‌గా ఒక ప్రధానమైనటువంటి పాత్రల్లో అంటే ఇటు సైన్యం విషయంలో కావచ్చు, అటు రెవెన్యూ విషయంలో కావచ్చు, బేసిక్‌గా ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు. ఏ రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నా సరే, కొన్ని కొన్ని కీలక పదవుల్లో, కొన్ని కొన్ని కీలక రాజ్యాలలో తమ యొక్క బంధువులనే పెట్టడం అనేది జరుగుతుందండి రాజులనేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుని తీసుకున్నట్లయితే, చంద్రగుప్త మౌర్యుడి యొక్క తమ్ముల్లో, లేకపోతే బంధుమిత్రులో, తనకి బాగా పరిచయమైనటువంటి స్నేహితుల్లో వాళ్ళనే పెట్టడం అనేది జరుగుతుంది. బట్ అన్ని ప్రాంతాలకి కూడా అందరిని బంధువుల్ని, అందరిని స్నేహితుల్నే పెట్టడం కుదరదు కాబట్టి, సామ్రాజ్యంలో తమకి బాగా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కూడా కొన్ని ప్రాంతాల్లో సామంతులుగా, కోఆర్డినేట్స్‌గా నియమించుకోవడం అనేది జరుగుతుంది. సో, అట్లా మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతానికి అశోకుడనేవాడు తనకి బాగా నమ్మకస్తుడైనటువంటి శాతవాహనుడైనటువంటి వ్యక్తిని తన యొక్క సామంత రాజుగా నియమించుకోవడం అనేది జరుగుతుందండి. ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. బట్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ప్రతి పాయింట్‌ని కూడా చాలా ఇన్ డీటెయిల్‌గా మాట్లాడతాం మనం అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. అంటే కొత్తగా ఎవరైనా వీడియో వాచ్ చేసినా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఈ సామంత అనే వర్డ్ ఏమిటి? ఏమిటి కోఆర్డినేట్ అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏమీ లేదండి. సామంత రాజులు లేదా కోఆర్డినేట్స్ ఇంగ్లీష్‌లో కోఆర్డినేట్స్ అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక పెద్ద రాజు కింద ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు మరంత పెద్ద కింగు అంటే ఎంత పెద్ద కింగ్ అయినప్పటికీ కూడా సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్కడే పర్యవేక్షించడము, ఒక్కడే రెగ్యులేట్ చేయడము, ఒక్కడే అడ్మినిస్ట్రేట్ చేయడము, ఒక్కడే వాళ్ళందరిని గూడా ఒకే గొడుగు కిందకి తేవడం అనేది అంత సాధ్యం గాదు. అందుకే ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంటే, ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని గూడా ఎక్కడో ఇక్కడ రాజధాని ఉంటే, ఆ రాజధానిలో రాజు అనేవాడు కూర్చుంటాడు. మరి ఇక్కడ ఇంత ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించడం వీడొక్కడి వల్లే అవుతుందంటే, మరి అది టెక్నికల్లీ పాసిబుల్ గాదు. అందుకే రాజ్యాన్ని మొత్తాన్ని కొన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ఇట్లా విభజించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తిని తనకు నమ్మకస్తుడైనటువంటి ఒక వ్యక్తిని నియమించడం అనేది జరుగుతుందండి.
సో వీడేం చేయాలంటే, ఈ పైనున్నటువంటి ఒరిజినల్ రాజుకి కప్పం కడుతూ, కప్పం ఈజ్ నథింగ్ బట్ టాక్స్‌లు కడుతూ, వాడు చెప్పినట్టు వింటూ, వాడు పిలిచినప్పుడు వెళుతూ, యుద్ధానికి కావాల్సినప్పుడు సైన్యాన్ని సమకూరుస్తూ, సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే వీడి కింద బంటులా అనమంట. అలా ఉన్నవారినే మనము సామంత రాజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమైతుందా లేదండి? ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోని మనం బేస్ చేసుకొని చెప్పినట్లయితే, నరేంద్ర మోడీ అనేవాడు భారతదేశం మొత్తానికి రాజుగా అక్కడ ఢిల్లీలో కూర్చుంటే, అతని తరపున ఇక్కడ ముఖ్యమంత్రులు కాదు గానీ, గవర్నర్‌లని మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. అంటే అతని బంటులుగా ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బంటులే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్‌లు. అంతేనే కాదండి, ఇప్పుడు మీరు చూసారు రీసెంట్‌గా తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో టీవీకే పార్టీకి 108 సీట్లొచ్చాయి. ఔట్ ఆఫ్ 234 సీట్స్. తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ సీట్స్ 234 అయితే అందులో 108 సీట్లనేవి టీవీకే పార్టీకి వస్తాయి. అంటే ఆబ్వియస్‌లీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 రాలేదు. 108 వచ్చాయి. బట్ ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి అవకాశం ఇవ్వలే. ఎవరు? ఆర్లేకర్ అనేటటువంటి వ్యక్తి. అర్థమైతుందా లేదండి? ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ప్రధానంగా తను తీసుకున్నటువంటి డెసిషన్ కాదు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం. ఇతను పంపించింది ఎవడు? ఆర్లేకర్ అనేటువంటి వ్యక్తిని తమిళనాడు గవర్నర్‌గా పంపించింది ఎవరంటే ఆబ్వియస్‌లీ బీజేపీకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యనిర్వాహక వర్గం అనేది ఇక్కడ పంపించడం అనేది జరిగింది. అదంతా కూడా మీకు తెలిసింది. నేను మీకు సెపరేట్‌గా చెప్పాల్సినటువంటి పని లేదు. పాలిటీలోనికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. సో నేను మీకు అర్థం అవ్వడం కోసం చెప్తా ఉన్నా. సో అట్లా పైనున్నటువంటి వాడు కిందున్న వాళ్ళని ఆడించడం అనేది జరుగుతుంది. అట్లా అప్పట్లో కూడా మనకి రాజ్యాలనేవి పెద్దవిగా ఉండేవి కాబట్టి, పైనున్నటువంటి రాజు అనేవాడు చిన్న చిన్న సామ్రాజ్యాలకి ఒక్కొక్క రాజుని పెట్టి, వాళ్ళ నమ్మకస్తులైనటువంటి వ్యక్తులను రాజులుగా పెట్టి, వాళ్ళ చేత రూలింగ్ చేపించేవాడు. అట్లా అశోకుడు అనేవాడు దక్షిణ భారతదేశంలో, దక్షిణ భారతదేశ ప్రాంతంలో శాతవాహనుడైనటువంటి వ్యక్తిని, తన నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని పెట్టడం జరుగుతుంది. ఎందుకు సార్ ఇంతసేపు స్ట్రెస్ చేశారంటే, ఈ శాతవాహనుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఈయనే మనకి శాతవాహన సామ్రాజ్యం యొక్క వంశకర్త అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వంశకర్త అంటే ఏమిటంటే, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మూల పురుషుడు అని చెప్పేసి ఆయన మనం చెప్పొచ్చు. అంటే ఆయనే ఫస్ట్ పర్సన్ ఆ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి గల మూల పురుషుడు, వంశకర్త, కీ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు మనకి మీరు పాత సినిమాలు చూసినట్లయితే 'విశ్వనాథ్' అనేటువంటి వ్యక్తి ఎవరైతే దర్శకుడు 'విశ్వనాథ్' గారు ఎవరైతే ఉన్నారో చనిపోయారు మహానుభావుడు. సో, ప్రతి సినిమాల్లో గూడా ఆయన ఒక మూల పురుషుడిగా, ఒక కీ ఫ్యాక్టర్‌గా ఉంటాడు. ఒక ఫ్యామిలీలో, ఒక వంశానికి సంబంధించి. సో, అట్లా పెద్ద పెద్ద సామ్రాజ్యాలకి గూడా వంశకర్త, మూల పురుషుడనేవాడు ఉంటాడండి. ఆబ్వియస్‌లీ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే శ్రీముఖుడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఎట్లానో మనము శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీ మాట్లాడేటప్పుడు శ్రీముఖుడు గురించి మాట్లాడుకుంటాం. ఆయన శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడండి. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నదేమిటి? వంశకర్త లేదా మూల పురుషుడు. సో, వంశకర్త లేదా మూల పురుషుడు వేరు, సామ్రాజ్యాన్ని స్థాపించింది వేరు. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి సామ్రాజ్యానికి కూడా ఇది మాట్లాడతామండి. ఫస్ట్ చాప్టర్ కాబట్టి నేను ప్రతి ఒక్క మైనర్ పాయింట్‌ని కూడా ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ప్రతి సామ్రాజ్యానికి కూడా ఒక మూల పురుషుడు గురించి మాట్లాడతాం. సామ్రాజ్య స్థాపకుడు గురించి మాట్లాడతాం. ఆ సామ్రాజ్యంలో గొప్పవాడి గురించి మాట్లాడతాం. ఆ సామ్రాజ్యంలో చివరివాడి గురించి మాట్లాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గొప్పవాడు ఎందుకు మూల పురుషుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడి ద్వారానే సామ్రాజ్యం స్థాపించబడింది కాబట్టి. స్థాపకుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడే ఆ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి వాడు ఇంపార్టెంట్. గొప్పవాడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు మనము ప్రతి చాప్టర్ మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్క రాజు గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే అతని కాలంలోనే సామ్రాజ్యం అనేది చాలా గొప్పగా విస్తరించబడతది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల్లో జీపీఎస్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురించి మనం మాట్లాడతాం. అలాగే తూర్పు చాళుక్యుల్లో 'గుణగ విజయాదిత్యుడు' అని చెప్పేసి ఉంటాడు. ఆయన గురించి, రాజరాజ నరేంద్రుడు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కాకతీయుల్లో రుద్రమదేవి, గణపతి దేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే రెడ్డి రాజుల్లో అనపోతారెడ్డి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఉన్నారు చాలా మంది రాజులున్నారు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక పర్టిక్యులర్ సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఒక వ్యక్తి మనకి మైండ్‌లోనికి బ్లింక్ అవుతా ఉంటాడు. ఎందుకంటే ఆ సామ్రాజ్యాన్ని ఒక ఉచ్చ స్థితికి అంటే ఒక చాలా గొప్ప పొజిషన్‌కి తీసుకెళ్ళి అంటే వివిధ రకాల యుద్ధాలు చేసి, వివిధ రకాల సంధులు చేసుకొని, అందరిని కలుపుకొని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపడం అంటే అంత ఈజీ ఏం కాదండి. ఇప్పుడు 140,00,00,000 ప్రజలు నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ పవర్‌లో ఉన్నాడు గత 2014 నుంచి ఇప్పటి వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు నియర్లీ అది ఒక 6 సంవత్సరాలు, ఇది ఒక 5 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద భారతదేశం నడుపుతున్నాడంటే దానిపైన చాలా బాధ్యతలుంటాయి. సో, అట్లనే ఒక సామ్రాజ్యాన్ని నడపాలన్నా సరే అంత ఈజీ అయినటువంటి విషయం ఏమి కాదండి. నేను చెప్తున్నటువంటి విషయం అది. అర్థమైందా లేదండి? సో, అట్లా ఇంత పెద్ద సామ్రాజ్యాలను నడిపేటప్పుడు, ఆ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎంతో మంది రాజులొస్తారు. వాళ్ళందరూ మనకు అవసరం లేదు.
ఇప్పుడు శాతవాహనుల్లో 30 మంది రాజులుంటారు. ప్రతి ఒక్కరిని మొదటి నుంచి శ్రీముఖుడి నుంచి చిట్ట చివరి 30వ రాజు అయినటువంటి రెండో పులోమ వరకు ప్రతి ఒక్కడి గురించి చదువుకుంటానంటే నీకు టైం సరిపోదు. 100 పేజీల నోట్స్ వస్తది అదొకటే. అలాగే ఇది 30 రాజులు పక్కన పెట్టండి. ఇందులో 30 రాజుల్లో ఒక 7, 8 మందిని మనం ఫిల్టర్ చేసి వారి గురించి అందరి గురించి మాట్లాడతాం. బట్ కొంతమంది దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' గావచ్చు, 'హాలుడు' గావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి 'శ్రీముఖుడు' గావచ్చు, 2వ శాతకర్ణి గావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువ సేపు మాట్లాడుకోవాలి. బట్ అందరి గురించి మనకు అవసరం లేదు. మీరు తూర్పు చాళుక్యులనే కాన్సెప్ట్ దగ్గరికెళ్ళినట్లయితే 30కి పైగా రాజులొస్తారు. వస్తూనే ఉంటారు రాజులనేవారు. బట్ అందరూ అవసరం లేదు. కొంతమంది పైన కాన్సంట్రేట్ చేయాలి. అందుకే మూల పురుషుడు కావచ్చు, పర్టిక్యులర్‌గా ఎగ్జామినర్ ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తాడంటే, ఒక వంశం గురించి మాట్లాడేటప్పుడు మూల పురుషుడు కావచ్చు, వంశ స్థాపకుడు కావచ్చు, వంశంలో గొప్పవాడు గావచ్చు, వంశంలో చివరివాడు గావచ్చు. మూల పురుషుడు ఎందుకు ఇంపార్టెంటో జెప్పాను. రాజ్య స్థాపకుడు ఎందుకు ఇంపార్టెంటో జెప్పాను. రాజ్యంలో గొప్పవాడు ఎందుకో జెప్పాను. గొప్పవాడు ఎందుకు చదవాలో జెప్పాను. ఎందుకంటే వాడి వల్ల సామ్రాజ్యం వస్తది తెలియదు కాబట్టి. చివరివాడు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రతి చాప్టర్‌లో కూడా చివరివాడు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడే ఎదవ గాబట్టి. అంటే ప్రతి సామ్రాజ్యంలో గూడా ఒక సామ్రాజ్యం ఎప్పుడు ఎల్లకాలం ఒకేలా వెళ్ళదండి. సో, ఎవడో ఒకడు ఒక సామ్రాజ్యం ఎంత గొప్పగా స్థాపించబడినప్పటికీ, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఎంత గొప్పగా రూల్ చేసినప్పటికీ, ఎవడో ఒకడు విలాసాలకు అలవాటు పడినటువంటి ఒక ఎందుకు చేతగానటువంటి రాజు అనేవాడు ఒక రాజ్యంలో వస్తాడు. ఎప్పుడైతే ఒక చేతగానోడు పీఠమెక్కుతాడో, వాడి కిందున్నటువంటి రాజులందరూ గూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం అనేది ఉంది. ఈ మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు చాలా అద్భుతంగా పరిపాలించాడు. బిందుసారుడు చాలా అద్భుతంగా పరిపాలించాడు. అశోకుడు ఈ భారతదేశంలోనే నాకంటే గొప్పగా ఇంకెవడు పరిపాలించలేడు అన్నంతగా మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుడు పరిపాలించాడు. బట్ అశోకుడు తర్వాత కూడా మనకొచ్చారండి. సంప్రాతి అని చెప్పేసి ఎవరు మనకి ఇంకా సంథింగ్ ఇంకా బృహద్రథుడు ఎవరో సంథింగ్. ఆ వ్యక్తి కూడా పరిపాలించడం అనేది జరుగుతుంది. అశోకుడు యొక్క మనవళ్ళు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం మాట్లాడతాం. బట్ వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఎందుకంటే అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళంత సక్రమంగా పరిపాలన చేయలేకపోయారు. అందుకే ఎప్పుడైతే అశోకుడు తర్వాత మిగతా తరువాత వచ్చినటువంటి సంప్రాతి వీళ్ళందరూ సరిగ్గా రూల్ చేయలేకపోయారో, వాళ్ళ కింద సామంతులుగా ఉన్నటువంటి ఈ రాజులనేవారు స్వతంత్రత ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం అనేది జరిగింది. అంటే ఇన్నాళ్ళు ఒకడి దగ్గర మనం బానిసగా ఉన్నాం. వాడు చెప్పినట్టు విన్నాం. వాడు సైన్యం కావాలంటే సైన్యం ఇచ్చాం. వాడు డబ్బులు కావాలంటే టాక్స్‌లు కట్టాం. వాడెప్పుడు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్ళాం. వాడికి సపర్యలు చేసాం. వాడు చెప్పినట్టు ఒక కుక్క బతుకు బతికాం వాడి దగ్గర. బట్ ఇప్పుడు మనకి టైమొచ్చింది. ఈ టైగర్ గాడికి టైమొచ్చింది. ఎందుకంటే చేతగానోడు అక్కడ రాజ్యంలో అంటే బాగా పరిపాలించినోడు చచ్చాడు కాబట్టి, మిగతా వాళ్ళు చేతగానోళ్ళు కాబట్టి, ఒకడు చేతగానోడు అయినప్పుడే కిందున్నవాడు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడండి. ప్రతి చాప్టర్ కూడా అంతే. ఇప్పుడు ఇక్ష్వాక సామ్రాజ్యం ఎందుకు ఫార్మ్ అయింది అంటే, శాతవాహనుల్లో చివరి రాజు రెండో పులోమావి చేతగానోడు కాబట్టి ఇక్ష్వాక సామ్రాజ్యం ప్రారంభమైంది. అర్థమైతుందా లేదు? సో, అలా ఇక్ష్వాకులు గావచ్చు, విష్ణుకుండులు గావచ్చు, తూర్పు చాళుక్యులు గావచ్చు. ఇప్పుడు మనం ఒక వరుసగా మాట్లాడుతా ఉంటాం. మరి ఒక నూతన సామ్రాజ్యం ఏర్పడిందంటే, ఆ ముందు సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిట్ట చివరి రాజు చేతగానోడైతేనే, వాడి కిందున్నటువంటి కోఆర్డినేట్ లేదా సామంతుడనేవాడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడనే విషయాన్ని మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను మీకు అనిపించొచ్చు ప్రతి పాయింట్‌ని నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, ఫస్ట్ చాప్టర్‌లో మనం ఏదైతే మాట్లాడతామో అన్ని చాప్టర్స్ కూడా అదే మనం అప్లై జేసుకోవాలి. ఇప్పుడు సామంతుడు అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ సామంతుడు అనే వర్డ్ మిడివల్ హిస్టరీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ వర్డ్ మనకి అంటే విజయనగర సామ్రాజ్యము, కుతుబ్ షాహీలు, గోల్కొండ నవాబులు మాట్లాడేంత వరకు కూడా సామంతుడు అనే వర్డ్ ఒస్తది. సో, సామంత అనే వర్డ్ అనేది ఇప్పుడు నీ మైండ్‌లో ఏమిటి అనేది అర్థమైపోయిందనుకో, ఇంక నేను ఫైనల్ దాకా చెప్పాల్సిన పని లేదు గదా! అందుకే అంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, అట్లా ఈ యొక్క బిందుసారుడి తర్వాత వచ్చినటువంటి అశోకుడు అనేవాడు బేసిక్‌గా మన దక్షిణ భారతదేశాన్ని ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ఏపీ హిస్టరీ. మనకేది కావాలో అది మనం తీసుకోవాలి. ఈ ఏపీ హిస్టరీలో ఈ దక్షిణ భారతదేశ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ దక్షిణ భారతదేశాన్ని 3 రకాలుగా విభజించాడంటే 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాడు. ఎవరు? అశోకుడు అనేవాడు. ఏమిటంటే బేసిక్‌గా మనకి వింధ్య పర్వతాలు అని చెప్తాం. ఇది నార్త్ ఇండియా మ్యాప్ ఎయలేదు నేను. సౌత్ ఇండియా మ్యాప్ మాత్రమే ఎసాను. ఇది సౌత్ ఇండియా అని మీరు అనుకోండి. ఓకే. ఇది సౌత్ ఇండియాలో ఇది వింధ్యా పర్వతాలనుకుంటే, ఈ వింధ్యా పర్వతాలకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రాంతమని, పశ్చిమ ప్రాంతమని, అలాగే దీన్ని మొత్తాన్ని గూడా కళింగ ప్రాంతమని, అలాగే ఈ ప్రాంతం మొత్తాన్ని గూడా దక్షిణ ప్రాంతమని 3 రకాలుగా వర్గీకరించాడండి అశోకుడు. సో, అశోకుడు టైమ్ పీరియడ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే అశోకుడి కాలంలోనే మనం ఇప్పుడు కావాల్సినటువంటి శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శాతవాహనుడు అనేటటువంటి తన యొక్క నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని ఇక్కడ సామంతుడిగా పెట్టాడు గాబట్టే అశోకుడు గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. సో, అశోకుడు అనేవాడు దక్షిణ భారతదేశాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. పశ్చిమ ప్రాంతం, కళింగ ప్రాంతం, దక్షిణ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతానికి రాజధానిగా దేన్ని పెట్టాడంటే
సోపారా అని పెట్టడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. సోపారా. సోపారా ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ మహారాష్ట్ర అండి. ముంబై దగ్గరలో ఉంటుంది సోపారా. కల్యాణి, సోపారా అనే రేవు పట్టణాల గురించి శాతవాహనుల్లోనే అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం మాట్లాడతాం. సో, ఈ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, నౌకా పట్టణాలు ఏవైతే ఉంటాయో, అవి ఎక్కడున్నాయని జెప్పేసి మ్యాచింగ్‌లో అడుగుతా ఉంటాడు. మోటుపల్లి రేవు పట్టణం అని, సోపారా రేవు పట్టణం అని, ఏమిటది నాగపట్నం రేవు పట్టణం అని, అలాగే మచిలీపట్నం రేవు పట్టణం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రేవు పట్టణాలొస్తాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే కళ్యాణి, సోపారా రేవు పట్టణాలు. అందులో సోపారా అనే ప్రాంతం పేరు మీదుగానే దానికి పేరు రావడం జరిగింది. సో, ఆ సోపారా అనే ప్రాంతం ఎక్కడుందంటే మహారాష్ట్రలో పశ్చిమ ప్రాంతంలో. సో, ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి సోపారాని రాజధానిగా పెట్టాడు. దేనికి? పశ్చిమ ప్రాంతానికి. అలాగే కళింగ ప్రాంతం. కళింగ ప్రాంతం ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ ఒడిస్సా అండి. ఈ ఒడిస్సాలో తోసాలి అనే ప్రాంతం ఉంటుందండి. ఏమిటండి? తోసాలి. ఈ తోసాలి అనే ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకొని ఇక్కడ ఒక వ్యక్తిని పెడతారండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ ఎవడు రూల్ చేసాడని మనకు అవసరం లేదు. మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో మాట్లాడతాం. కళింగ కారవేలుడని వీళ్ళందరూ వస్తారు మనకి. ఇటు రాష్ట్రకూటులు అని చెప్పేసి, కళ్యాణి చాళుక్యులు అని చెప్పేసి వస్తారు. వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇవి అప్రస్తుతం. ఎందుకు ఇవి చెప్తున్నానంటే అశోకుడనేవాడు దక్షిణ భారతదేశ ప్రాంతాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. పశ్చిమ ప్రాంతాన్ని సోపారా రాజధానిగా పశ్చిమ ప్రాంతాన్ని, తోసాలి రాజధానిగా కళింగ ప్రాంతాన్ని, అలాగే సువర్ణగిరి ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సినటువంటి శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి. సువర్ణగిరి రాజధానిగా దక్షిణ భారతదేశాన్ని విభజించడం అనేది జరిగిందండి. అయితే ఈ సువర్ణగిరి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇదే మనకి శాతవాహనులకు సంబంధించి రూల్ చేసినటువంటి ఏరియా ఈ దక్షిణ భారతదేశము. అయితే ఈ తమిళులు, కర్ణాటక వాసులు ఏమంటారంటే ఈ సువర్ణగిరి ప్రాంతం అనేది మా మా ప్రాంతంలోనే ఉంది. అంటే తమిళులు ఏమంటారు? మా తమిళ ప్రాంతంలోనే సువర్ణగిరి ఉందంటారు. కర్ణాటక వాళ్ళేమంటారు? సువర్ణగిరి అంటే గోల్డు. మరి గోల్డ్ అంటేనే మా యొక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మా కర్ణాటక. సో, సువర్ణగిరి ప్రాంతం అనేది మా కర్ణాటక ప్రాంతమే. సో, శాతవాహనులనేవారు మా కర్ణాటక కేంద్రంగా పరిపాలించారు. శాతవాహనులంటేనే కర్ణాటక వారు అని చెప్పేసి వాళ్ళంటారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ గూడా మనం మాట్లాడుతున్నది ఏపీ హిస్టరీ కాబట్టి ప్రతి పాయింట్‌ని గూడా మనకు అనుగుణంగా మాట్లాడుకోవాలి. ఫ్యూచర్‌లో మనం మాట్లాడతాం. శాతవాహనులకు సంబంధించి లెసన్‌లోనికి వెళ్ళేటప్పుడు శాతవాహనుల యొక్క పుట్టు పూర్వోత్తరాలేమిటి? శాతవాహనులు ఎక్కడ జన్మించారు? వాళ్ళ రాజధాని ఏమిటి? అనేది మనం మాట్లాడుకునేటప్పుడు వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల వాదాలు చెప్తా ఉంటారు. అర్థమైతుందా లేదండి? మహారాష్ట్ర వాదమని, కర్ణాటక వాదమని, ఆంధ్ర వాదమని అంటే కొంతమంది వ్యక్తులు శాతవాహనులనేవారు ఈ ప్రాంతాలకు చెందినవారు అని చెప్పేసి వాళ్ళ స్టేట్‌మెంట్లు ఇస్తారు. కొంతమంది ఆ స్టేట్‌మెంట్లు తప్పంటారు. కొంతమంది అవునంటారు. ఎవరు కాదంటారు? ఎందుకు అవునంటారు? అనేది మనం ఎలానో క్లాస్‌లో మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేమిటంటే, ఈ అశోకుడు దక్షిణ భారతదేశంలో దక్షిణ ప్రాంతానికి పెట్టినటువంటి సువర్ణగిరి అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, అది మాది అని చెప్పేసి కర్ణాటక వాళ్ళు, తమిళ వాళ్ళు అంటారు. బట్ మనం ఏపీ హిస్టరీ చదువుతున్నాము. ఏపీపీఎస్సీ నిర్వహించేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాము. రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చాక ఇదే ఏపీలో పనిచేయాలి కాబట్టి, అంత గొప్ప శాతవాహన సామ్రాజ్యం అనేది ఆబ్వియస్లీ మనదే అని మనం చెప్పుకోవాలి. కాబట్టి సువర్ణగిరి అనేది మనది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి దేన్ని చెప్పుకుంటున్నాం? ఏ ప్రాంతమైన సువర్ణగిరి అని చెప్పుకుంటున్నాం అంటే, ప్రస్తుత అనంతపురం జిల్లా ఏదైతే ఉంటుందో, ఈ అనంతపురం జిల్లాలో జొన్నగిరి అనే ప్రాంతం ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంటు. సో, ఈ అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి జొన్నగిరి ప్రాంతమే ఈ అశోకుడు పెట్టినటువంటి సువర్ణగిరి. అంటే ఆనాటి సువర్ణగిరియే నేటి జొన్నగిరి, అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి జొన్నగిరి అని చెప్పేసి నేను చెప్పట్లే. లేదా చరిత్రకారులు చెప్పట్లే. మనకి కొన్ని ఆధారాలున్నాయి. కొన్ని లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. అవే ఏమిటంటే సోర్సెస్ అంటే మనం ఏం చెప్తాం బేసిక్‌గా అయితే నాణేలైనా అవ్వచ్చు, లేకపోతే ఇన్‌స్క్రిప్షన్స్ అయినా అవ్వచ్చు. అంటే శాసనాలైనా కావచ్చు, నాణేలైనా కావచ్చు, కాయిన్స్ అయినా కావచ్చు. మరి ఇక్కడ మనకి ఈ అశోకుడు పెట్టినటువంటి దక్షిణ భారతదేశంలో 3గా డివైడ్ చేశాడు. అందులో దక్షిణ ప్రాంతానికే సువర్ణగిరి అని పేరు పెట్టాడు. ఆ సువర్ణగిరే ప్రస్తుతం ఉన్నటువంటి జొన్నగిరి, అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి జొన్నగిరి అని మనకెట్లా తెలుస్తుందంటే, అశోకుడు వేసినటువంటి శాసనాల్లో ఒక శాసనం ఏమిటంటే, బ్రహ్మగిరి గౌణ శాసనం అండి. చాలా ఇంపార్టెంటు. బ్రహ్మగిరి గౌణ ఇన్‌స్క్రిప్షన్. చాలా ఇంపార్టెంట్. ఎవరేశారండి? అశోకుడు. సో, ఈ బ్రహ్మగిరి గౌణ ఇన్‌స్క్రిప్షనే అశోకుడు వేసినటువంటి ఈ బ్రహ్మగిరి గౌణ శాసనమే మనకి ఈ జొన్నగిరి ప్రాంతమే అప్పటి సువర్ణగిరి ప్రాంతము. ఆ సువర్ణగిరి ప్రాంతానికే శాద్వాహనుడు అనేటటువంటి శాతవాహన మూలపురుషుడిని సామంతరాజుగా అశోకుడు నియమించాడనేటువంటి విషయం మనకి అశోకుడు వేసినటువంటి బ్రహ్మగిరి గౌణ శాసనం ద్వారా తెలుస్తుంది. నేనెందుకు ఇండియన్ హిస్టరీని కూడా లింక్ చేస్తూ చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటి ప్రతి సందర్భంలో గూడా నేను ఇండియన్ హిస్టరీని లింక్ చేస్తానండి. అందుకే ఒక రకంగా ఏపీ హిస్టరీ చదివే ముందు ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఏపీ హిస్టరీలోకొస్తే ఇట్ షుడ్ బి లైక్ ఏ కేక్ వాక్ అండి. ఏపీ హిస్టరీ అనేది మీకు కేక్ వాక్ అవుతుంది. చాలా సులభంగా అర్థమవుతుంది.
ఎస్పెషల్లీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి 75 మార్కులు చదివేటప్పుడు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి చదివేటప్పుడు ఇండియన్ హిస్టరీ చదివి వస్తారో లేదో నాకు అనవసరం అండి. ఎందుకంటే నేను తప్పనిసరిగా ఇండియన్ హిస్టరీని టచ్ చేస్తూనే ఏపీ హిస్టరీలోనికి వెళ్తాను ఏ చాప్టర్ చెప్పేటప్పుడైనా. బట్ మీరు చేయాల్సిందేమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏపీ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసే వరకి మాత్రము మీరు తప్పనిసరిగా ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి తప్పనిసరిగా. మరి నా వరకైతే నాకు టైం సరిపోవట్లేదు. వివిధ రకాల అకాడమీస్‌కి ఇచ్చినటువంటి షెడ్యూల్స్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల వా వివిధ రకాల అకాడమిక్ క్లాసులు చెప్తూ మన ఛానెల్‌లో పెట్టడం అనేది టైం సరిపోక నేను కొన్ని లెసన్స్ వరకు మాత్రమే ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్ అనేది కొన్ని చాప్టర్సే రికార్డ్ చేశాను. ఇన్ ఫ్యూచర్‌లో ఫుల్ కోర్స్ అనేది మనం ఇస్తాం. బట్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ మాత్రం ఫుల్ అంటే ఎవ్రీథింగ్ యూరోపియన్‌ల రాక మొదలుకొని ఇప్పుడు ప్రెజెంట్ గాంధీ యుగం వరకు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసి పెట్టాం. ఇంకో 10 డేస్‌లో గాంధీ యుగం కూడా కంప్లీట్ చేసి పెట్టేస్తాం. ఫుల్ కోర్స్ అనేది పెట్టాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనేది కంప్లీట్ చేసి వెదర్ ఇట్ ఈస్ నా కోర్స్ అనే కావచ్చు. నాదని కాదండి. మీరు ఏదైనా ఏ పుస్తకమైనా చదివి లేకపోతే అర్థం కాకపోతే ఎవరి క్లాసులైనా విని ఇండియన్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసి మాత్రమే ఏపీ హిస్టరీలోకి రండి. నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. అది కంప్లీట్ చేయకుండా ఇండియన్ మోడర్న్ హిస్టరీ మీరు ప్రారంభించారంటే చాలా కష్టమవుతుంది. అది కంప్లీట్ చేసి ఇందులోనికి వచ్చారంటే చాలా సులభం అవుతుంది. కేక్ వాక్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. ఇది నేను మీకు ఇప్పుడు ఎంత చెప్పినా సరే, ఎంత నెత్తురు నోరు బాదుకున్నా సరే అది మీకు అర్థం కాదు. క్లాసుల్లోనికి వెళ్ళేటప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి టాపిక్ మనము మోడర్న్ హిస్టరీ మాట్లాడేటప్పుడు ఇండియన్ హిస్టరీ లింక్ చేస్తూనే ఉంటాను. సో, అది లింక్ చేస్తున్నాను అంటే ఆబ్వియస్‌లీ అది ముందు చదువుకొనుంటే ఇది మీకు అర్థమైతదండి. అందుకే నాది పర్సనల్ రిక్వెస్ట్ అది. సో, అది కంప్లీట్ చేసి ఇందులోనికి రండి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా అశోకుడనేవాడు ఈ శాతవాహనుడు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ సువర్ణగిరి ప్రాంతానికి ఏం చేశాడండి సామంతరాజుగా పెట్టాడు. ఎప్పుడైతే అశోకుడు అనేవాడు చనిపోయాడో, అశోకుడు తరువాత వచ్చినటువంటి రాజులు అనేవారు అంత సమర్థులు కారు కాబట్టి, ఎప్పుడైతే అశోకుడు మరణించాడో, ఆ మరణించే సమయానికి శాతవాహనుడి యొక్క కుమారుడైనటువంటి శ్రీముఖుడు చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీముఖుడు లేదా ఇతన్నే మనము సిముకుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఈ శ్రీముఖుడు లేదా సిముకుడు అనేటటువంటి వ్యక్తే స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించి 23 సంవత్సరాలు పరిపాలించాడు నిర్విరామంగా ఈ శ్రీముఖుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే శ్రీముఖుడు. మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు. ఎందుకంటే సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడు యొక్క నాన్నగారు ఎవరు? శాతవాహనుడే. ఎందుకంటే ఆయనే కదా మొదట మనకి మౌర్య సామ్రాజ్యం అశోకుడి కింద సామంతుడిగా ఉన్నాడు. అర్థమైతుందా? అందుకే అతన్ని మూల పురుషుడు అంటాం. శ్రీముఖుడిని శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇదండి. ఇట్లా మనకి ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. అర్థమైందా లేదండి? సో ఇప్పుడు బేసిక్‌గా జస్ట్ చిన్న టాపిక్ ఇది. శాతవాహన సామ్రాజ్యం అనేది ఎట్లా స్థాపించబడింది అని చెప్పేసి. బట్ డైరెక్ట్‌గా నేను శాతవాహన సామ్రాజ్యంలోకెళ్ళిపోయి శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించాడు. మౌర్యుల కింద సామంతులు అంటే మీకంత దీనిగా ఎక్కకపోవచ్చు. ఎస్పెషల్లీ ఫ్రెష్ క్యాండిడేట్ అయితే అసలెక్కదు. అందుకే ప్రతీది కూడా ఒక ఆర్డర్ వైస్ శాతవాహన సామ్రాజ్యం అంటే మౌర్యులకు తెలియాలి. మౌర్యులు తెలియాలంటే మగధ సామ్రాజ్యానికి వెళ్ళాలి. మగధ సామ్రాజ్యానికి వెళ్ళాలంటే షోడశ మహాజనపదాలకెళ్ళాలి. షోడశ మహాజనపదాలకెళ్ళాలంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి వెళ్ళాలి. ఎందుకంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని ఏమన్నాం? సెకండ్ అర్బనైజేషన్, రెండవ పట్టణీకరణ అన్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే షోడశ మహాజనపదాలు ఇది సాంస్క్రిట్ వర్డ్. షో అంటే 6, దశ అంటే 10. అష్టాదశ పురాణాలు అంటాం. అంటే అష్ట అంటే 8, దశ అంటే 10. అంటే మొత్తం 18 పురాణాలు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వర్డ్స్‌ని ట్రాన్స్‌లేట్ చేయండి. బేసిక్స్ లోనే దెబ్బపడిపోతూ ఉంటారు. ఓకే. సో ఈ షోడశ మహాజనపదాలు స్థాపించాయి. సెకండ్ ఇది ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ అర్బనైజేషన్ అంటాం. ఫస్ట్ అర్బనైజేషన్ అంటే ఏమిటి? సింధు నాగరికత. ఎందుకంటే సింధు నాగరికతనే పట్టణ నాగరికత అంటాం. ఎందుకంటే హరప్ప, మొహంజోదారో, చాన్హుదారో, లోథాల్ వంటి పట్టణాల గురించి మనం మాట్లాడుకుంటాం ఇండియన్ హిస్టరీలో. లైవ్ సెషన్స్ అనేవి చేశాను. మీకు యూట్యూబ్‌లోనే ఫ్రీగానే ఉంటాయి చూడండి. ఓకే. సో అందుకే దీన్ని ఫస్ట్ అర్బనైజేషన్ అంటాం. సెకండ్ అర్బనైజేషన్ అని దేన్నంటాం? చెప్పండి. సెకండ్ అర్బనైజేషన్ దేన్నంటాం? ఇప్పుడే చెప్పాను కదండీ! క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ఏదైతే ఉంటుందో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని సెకండ్ అర్బనైజేషన్, రెండవ పట్టణీకరణ అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 16 మహాజనపదాలు స్థాపించబడ్డాయి కాబట్టి. నెక్స్ట్ మూడవ పట్టణీకరణ, థర్డ్ అర్బనైజేషన్ అని దేన్నంటామంటే, మనకి మొఘలుల కాలంలో షాజహాన్ టైమ్ పీరియడ్ ఉంటుందండి. షాజహాన్. సో ఈ మొఘలుల కాలంలో షాజహాన్ టైమ్ పీరియడ్‌ని థర్డ్ అర్బనైజేషన్ అంటే మూడవ పట్టణీకరణ అని చెప్పేసి చెప్తా ఉంటాం.
సో, ఇందులో మనకి రెండవ పట్టణీకరణ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము. అదే బుద్ధుని కాలము. అర్థమైతుందా లేదండి? ఆ టైమ్ పీరియడ్‌లోనే ఆ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఈ యొక్క షోడశ మహాజనపదాలు స్థాపించబడ్డాయి. ఆ షోడశ మహాజనపదాల్లో అత్యంత దృఢమైనటువంటి సామ్రాజ్యమే మగధ సామ్రాజ్యం. ఆ మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించాయి. బృహద్రథ, హర్యంక, శిశునాగ, నందవంశం. ఆ నందవంశంలోని చివరివాడు ధననందుడు. ఆ ధననందుడు ఎవరిని అవమానపరిచాడు? కౌటిల్యుడిని. అందుకే కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరూ కలిసి ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యం అనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ మౌర్య సామ్రాజ్యం అనేది భారతదేశం మొత్తాన్ని ఏకధాటిగా పరిపాలించింది. అందులో భాగంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి సువర్ణగిరి అనేటువంటి ప్రాంతానికి అశోకుడు అనేవాడు శాతవాహనుడు అనేటువంటి ఒక వ్యక్తిని సామంతరాజుగా పెట్టి దక్షిణ భారతదేశాన్ని రూల్ చేయించాడు. ఎప్పుడైతే అశోకుడు చనిపోయాడో ఈ శాతవాహనుడి తర్వాత వచ్చినటువంటి అతని కుమారుడు శ్రీముఖుడు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి శాతవాహన అనేటువంటి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఇది మనకి బేసిక్. ఇప్పుడు మనం లెసన్‌లోనికి వెళ్దాం. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మొదటిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడదాం.